మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర హాస్పిటల్స్ షాపూర్ గండిమైసంలో చేస్తున్నా అండి. ఈరోజు మనం డయాబెటీస్, మధుమేహం గురించి తెలుసుకుందాం. ఇది ఎంత డేంజర్ అంటే మన వరల్డ్ వైడ్లో ఇండియా, చైనాని డయాబెటిక్ క్యాపిటల్స్ అంటాం. అంటే సగానికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో సగానికి సగం మందికి పైగా ఈ మధుమేహం అనేది ఉంది. సో ఈ మధుమేహం అసలు ఏమేమి లక్షణాలు, ఇంకా మనం దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అన్నది మనం తెలుసుకుందామండి. ఫస్ట్ థింగ్, లక్షణాలు తెలుసుకునే ముందు మధుమేహం అనేది ఎన్ని రకాలు అంటే, ఇప్పుడు మీకు థైరాయిడ్ ఎలా 2 రకాలు, హైపో, హైపర్, ఇలాగే మధుమేహం కూడా చాలా రకాలు ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే 4 రకాలు ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2, టైప్ 3, టైప్ 4. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది టైప్ 1, టైప్ 2. ఎందుకంటే 99% ఉండేది టైప్ 1, టైప్ 2 ఉంటుందన్నమాట ఈ షుగర్ అనేది. ఇప్పుడు ఈ టైప్ 1, టైప్ 2లో టైప్ 1 అనేది ఒక 10 నుంచి 15% వరకు ఉండొచ్చు. ఈ టైప్ 2 అనేది మాత్రం 90% ఉంటుంది, ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే. సో మనం ఫస్ట్ ఈ 90-10% రేషియో ఉన్న టైప్ 1, టైప్ 2 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది కొంచెం రేర్ అండి, చెప్పే కదా 10% పీపుల్లోనే ఉంటుంది. ఇది ఎక్కువగా 15 సంవత్సరాల లోపల వస్తుంది. అంటే దానికి ఏమీ ఏజ్ కానీ అలా ఏమి ఉండదు. అంటే 6 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 10 సంవత్సరాల వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ డయాబెటీస్కి ఖచ్చితంగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఇది ట్యాబ్లెట్లతో తగ్గే షుగర్ కాదు. ఎందుకంటే ఇది ఎందువల్ల వస్తుందంటే మన బాడీలో ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఏదైతే ఉంటుందో దాని నుంచి షుగర్ అనేది ప్రొడక్షన్ లేక వచ్చే డయాబెటీస్ ఇది. అందువల్ల మనకి ఏంటంటే ఖచ్చితంగా అంటే ఈ ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇస్తేనే తగ్గుతుంది. అందుకే మనం టైప్ 1 డయాబెటీస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఇదే టైప్ 2 డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుందంటే ఇది మ్యాక్సిమం స్ట్రెస్ రిలేటెడ్. అంటే స్థూలకాయం, వెయిట్ బాగా ఒబీస్ ఉండడం వల్ల, బిఎంఐ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదా బయట జంక్ ఫుడ్స్, లేదా ఈ ధూమపానం కానీ, ఈ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చే డయాబెటీసే టైప్ 2 డయాబెటీస్. ఈ మధ్య ఈ డయాబెటీస్ అన్నది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 60-70% మందికి ప్రతి ఒక్కరికి షుగర్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ మనం ఇప్పుడు టైప్ 1 or 2 ఈ 2 డయాబెటీస్ కలిపి అసలు ఏ లక్షణాలు ఉంటాయనేది మనం తెలుసుకుందాం. ఈ డయాబెటీస్లో మనకి ఉండే లక్షణాలు ఏంటంటే, ఎక్కువగా కనబడేది ఏంటంటే యూరినేషన్, మూత్రస్రావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రాత్రిపూట మినిమం 3-4-5 సార్లు వెళ్తూ ఉంటారనమాట. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తే దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది, నాలుక ఎండుకుపోవడం కానీ, ఆకలి ఎక్కువ వేయడం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. ఇవి వెరీ కామన్గా కనబడే సిమ్టమ్స్. ఇదే కాకుండా కొంతమందిలో అంటే లైక్ లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ, మగవాళ్ళలో ఏంటంటే ఈ యూరిన్ దగ్గర మనకి డ్రై అవ్వడం, అక్కడ పగలడం, లేడీస్లో ఏంటంటే వైట్ డిశ్చార్జ్ కానీ, అక్కడ ఇచ్చింగ్ రావడం కానీ, సెర్విసైటిస్, ఈ ఏమంటారు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ వెరీ కామన్గా ఉంటాయి. ఇంకొంతమందిలో ఏంటంటే ఎక్కువ చెమటలు పట్టడం, ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే కంటి చూపు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే కంటి మీద కూడా షుగర్ అనేది ఎఫెక్ట్ అయ్యి కంటి చూపు తగ్గుతుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. కాళ్ళు మంటలు, తిమ్ముర్లు, లేదా కాళ్ళకి సెన్సేషన్ అనేది తెలియదు, ఏం గుచ్చుకున్నా కూడా నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది, అది 3rd స్టేజ్లో. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఈ లక్షణాలే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన ముక్కు నుంచి కూడా ఫ్రూటీ లాగా స్మెల్ అనేది, ఫ్రూట్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది. కొంతమందికి తొందరగా దెబ్బలు తగిలినా కూడా తగ్గకపోవడం అనేది, ఇంకా మూత్రంలో మంట రావడం, మూత్రం పచ్చగా రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా వెరీ కామన్గా కనబడుతుంటాయండి. ఇలాంటి లక్షణాలు కనబడితే ఖచ్చితంగా ఫస్ట్ మనం జిఆర్బిఎస్ అంటే ఈ జస్ట్ ఈ వేనికి గుచ్చుకున్న షుగర్ లెవెల్స్ అన్నవి గ్లూకోమీటర్తో చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. తర్వాత మనం తినకముందు, తిన్న తర్వాత షుగర్, లేదా ఎఫ్బిఎస్, పిఎల్బిఎస్ అంటాం, లేదా మనకి హెచ్బిఏవన్సీ అసలు ఎన్ని మంత్స్ నుంచి షుగర్ స్టార్ట్ అయింది అని తెలుసుకోవడానికి
హెచ్బిఓన్సీ టెస్ట్లు ఇలాంటివన్నీ మనం చేసుకుంటే మనకి షుగర్ ఉందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. ఈ షుగర్ అనేది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలుసుకుందాం మనం ఇప్పుడు. మెయిన్గా షుగర్ వచ్చాక మనం చేసేది ఏమి ఉండదు. అంటే ఈ హెచ్బిఓన్సీ అనేది 6 months షుగర్ లెవెల్స్ చూస్తాం. అది 7.5 8.5 ఉందనుకోండి, ఏం చేయలేం. అదే 6 లోపల లేదా 6.5 లోపల దాన్నే మనం ప్రీ డయాబెటీస్ అంటాం. వీళ్ళలో కానీ లేదా అసలే మన ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంది అంటే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు షుగర్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు అంటే 7 రోజుల్లో అట్లీస్ట్ 5 రోజులైనా కూడా రోజుకి 1 గంట పాటు ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, జాగింగ్ ఇలాంటివన్నీ చేయడం, లేదా హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా స్వీట్స్, జంక్ ఫుడ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లన్నీ ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇంకోటి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్లో మనం ఎక్కువగా ఏమంటారు కార్బోహైడ్రేట్స్ అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి పాయిజనస్ ఫుడ్స్ తినకుండా మనం ఓట్స్, కిలాగ్స్, రాగి జావా, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఇంకా జామ్ కానీ, బ్రెడ్స్ కానీ ఇలాంటి పిండి వంటకాలు కానీ కంప్లీట్గా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఎక్సర్సైజ్తో పాటు డైట్ చాలా ఇంపార్టెంట్. అంటే బింజ్ ఈటింగ్ అంటే హెవీగా తినడం, ఈ బిర్యానీలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈ ఫ్రూట్ ఇవి ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూసెస్ కానీ అంటే షుగర్ వేసినవి, ఇవన్నీ కూడా చాలా డేంజరస్ ఫుడ్స్ అనమాట షుగర్ ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ థింగ్, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్తో పాటు డైట్తో మనం అట్లీస్ట్ ఒక 10 years వరకైనా, అంటే మన షుగర్ ఇప్పుడు మీకు 50 yearsకి వచ్చే షుగర్ని ఒక 60 yearsకి పోస్ట్పోన్ చేయొచ్చు. అంటే ఇంకో 10 సంవత్సరాలు లేట్ చేయొచ్చు. లేదా ఇంకా బాగా డైట్ మెయింటైన్ చేస్తే ఒక 15 సంవత్సరాలు మనం చేయొచ్చు. అంటే వచ్చేది ఎలాగైనా వస్తుంది. అంటే ఇప్పుడు 70-80లో కూడా రావచ్చు. కానీ అది 30లో రావడం వేరు, 70-80లో రావడం వేరు. సో ఈ షుగర్ అనేది మీరు ఎంత పోస్ట్పోన్ చేయాలంటే అంత మంచి డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో బీపీ రావడానికి గల కారణాలు ఏంటి అంటే మెయిన్గా బీపీ రావడానికి కారణం ఏంటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల, అంటే బాడీలో నీరు శాతం పెరగడం వల్ల, లేదా వాసో కన్స్ట్రిక్షన్ వల్ల, అంటే మన నరాలు అన్నవి సన్నగా అంటే కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల. మీకు ఎగ్జాంపుల్ చెప్పి అసలు మీకు అసలు ఎందువల్ల వస్తుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బీపీ రావడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైపు పట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఇలా నొక్కితే ఏమవుతుంది, స్పీడ్గా వాటర్ అనేది స్పీడ్గా పోవడం అనేది జరుగుతుంది. దాన్నే వాసో కన్స్ట్రిక్షన్ అంట. అంటే మన నరాలు చిన్నగా అయినప్పుడు మనకి ప్రెషర్ అనేది పెరిగి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదొక కారణం. రెండోది ఫ్లూయిడ్ ఓవర్లోడ్, అంటే మన బాడీలో నీరు శాతం అనేది పెరిగి, అంటే రక్తం ఇవన్నీ తగ్గి నీరు శాతం పెరగడం వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్లో మీకు వాటర్ అనేది ఫుల్గా నింపామనుకోండి, ఎక్కువ ప్రెషర్తో వాటర్ వస్తుంది. వాటర్ తక్కువ ఉందనుకోండి, తక్కువ ప్రెషర్ వెళ్తుంది అనమాట. సో ఈ 2 కారణాల వల్ల మనకు బీపీ వస్తుంది. ఇప్పుడు ఇది ఎందువల్ల అవుతుంది, ఈ వాసో కన్స్ట్రక్షన్ కానీ ఈ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అనేది ఎందువల్ల అవుతుంది అంటే మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. ఆ హార్మోన్ వల్ల ఏమవుతుంది అంటే వాసో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే మన నరాలు అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే చిన్నగా అయిపోతాయి. దానివల్ల చిన్నగా అయితే ప్రెషర్ అనేది పెరుగుతుంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల, లేదా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తీసుకునే వల్ల ఏంటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే బాడీలో వాటర్ శాతం పెరిగి మనకి హార్ట్ మీద ప్రెషర్ పడి మనకి బీపీ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవే కారణాలు కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయండి బీపీకి. లైక్ ఒబిసిటీ, స్థూలకాయం వల్ల మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో అయితే బీపీ. ఈ బీపీ అనేది మగవాళ్ళలో ప్రతి 5గురిలో ఒకరికి ఉంది, ఆడవాళ్ళలో ప్రతి 4గురిలో ఒకరికి ఉంది. సో రెండో మోస్ట్ కామన్ కారణం ఏంటి అంటే మీకు చెప్పా కదండి, ఈ స్మోకింగ్, స్ట్రెస్. బాగా ఈ మధ్య ఈ బీపీ అనేది పల్లెటూరులో పోల్చుకుంటే, అంటే పల్లెటూరులో ప్రతి 5గురిలో 2కి బీపీ ఉంటే మన టౌన్స్లో ప్రతి 5గురిలో 3-4కి బీపీ అనేది రావడం జరుగుతుంది 40 years దాటాక. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకు మన టౌన్స్లో ఉంటుంది, పల్లెటూరులో ఎందుకు ఉండట్లేదు అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అనమాట. అక్కడ డబ్బులు ఉండకపోవచ్చు వాళ్ళకి, కాకపోతే స్ట్రెస్ అనేది తీసుకోవట్లేదు. ఇంకోటి బాగా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు ఏం పెద్ద తిండి డైట్ ఏమి ఉండదు. సో ఇక్కడ ఎందువల్ల స్ట్రెస్ వల్ల ఎక్కువ అవుతుంది. ఇంకోటి షుగర్ వల్ల కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం, అంటే కిడ్నీస్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల, లేదా హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా మీకు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం వల్ల ఎందుకు బీపీ వస్తుందంటే కిడ్నీలో బీపీని కంట్రోల్ చేసే ఎఫినెఫ్రిన్
అంటే కిడ్నీ మీద ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఏమవుతుందంటే మనకి బీపీ కంట్రోల్ చేసే హార్మోన్ అనేది అది రిలీజ్ చేస్తుంది. అంటే వ్యాసో డైలేటర్, అంటే మన రక్తనాళాలు చిన్నగా అవ్వకుండా డైలేట్ అయ్యేటట్టు. ఇంకోటి పొటాషియం తక్కువ తీసుకోవడం వల్ల కూడా మన బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అరటి పళ్ళు అనేవి బాగా తీసుకోవాలి, వాటర్ అనేది బాగా తాగాలి. ఇవన్నీ తాగడం వల్ల పొటాషియం లెవెల్స్ అనేది మనకి నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవే కాకుండా మనకి ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం వల్ల లేదా కొంతమంది సడన్గా ఏమంటారు బాగా డైట్ చేసి సడన్గా వెయిట్ లాస్ అయ్యి కిడ్నీల మీద ప్రాబ్లం పడుతుంది. దానివల్ల కూడా మనకి బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ బీపీకి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బీపీకి ఇంకొక పేరు, అంటే మనకి హైపర్ టెన్షన్కి కానీ బీపీకి కానీ ఒక పేరు ఉంది, వేరే పేరు. అదేంటంటే దీన్ని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే దీనిలో ఎటువంటి లక్షణాలు చాలా మట్టుకు తెలియవు. అంటే 180, 190, అంటే నార్మల్ బీపీ 120/180 ఉండాలి. అంటే మన హార్ట్ పంప్ చేసే ప్రెజర్ 120 ఉండాలి, రిలీజ్ చేసే ప్రెజర్ 80 ఉండాలి. దీనికంటే ఎక్కువ అవ్వద్దు. అంటే లైక్ 160, 170 అలా ఉందనుకోండి, అది బీపీ వచ్చినట్టే అర్థం. ఒక 140 వరకు 150 వరకు మనం డైట్తో మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే సిస్టోలిక్ ప్రెషర్, అంటే ప్రెస్ చేసే ప్రెషర్. కానీ 160 దాటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. సో ఈ ప్రెషర్ అనేది మనకి 190, 200 పైన ఉంటేనే మనకి కొన్ని లక్షణాలు కనబడుతున్నాయి. చాలా మట్టుకు ఇది సైలెంట్ కిల్లర్. అంటే డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ రావడం, లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా కిడ్నీలు పాడవడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే లక్షణాలు లేక లాస్ట్ స్టేజ్లో ఈ బీపీ అన్నది ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ బీపీకి లక్షణాలు తెలుసుకుందాం. మెయిన్గా కనబడే లక్షణాలు ఏంటంటే చాలా రేర్గా కనబడతాయి, బట్ కనబడే లక్షణాలు ఏంటి అంటే ఒక 180, 190 దాటాక అప్పుడప్పుడు తల తిరగడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లేదా బ్లర్రింగ్, కంటి చూపు అనేది బ్లర్ అవుతున్నట్టు కానీ, అంటే మసకబారడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమందిలో మెడలు లాగడం, బాడీ అంతా ఇరిటేటెడ్గా ఉండడం, కొన్ని సందర్భాల్లో ఏంటంటే బీపీ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు పీడల ఎడిమ అంటాం. అంటే ఏంటంటే మన కాళ్ళ వాపులు, లేదా చేతుల వాపులు, లేదా ముఖం ఉబ్బడం, కొన్ని సందర్భాల్లో నరాలు చిట్లి ముక్కు నుంచి బ్లీడింగ్ కూడా, అంటే రక్తస్రావం అనేది ఆగకుండా జరగడం అనేది జరుగుతుంది. చెస్ట్ పెయిన్ కానీ, ఛాతీలో నొప్పి కానీ, లేదా ఆయాసంలా రావడం, లేదా కొన్ని సందర్భాల్లో మూత్రం వెళ్తున్నప్పుడు మూత్రంలో బ్లడ్ రావడం అనేది కూడా వెరీ కామన్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఇవే కాకుండా బీపీ లాంగ్ టర్మ్లో అంటే సడన్గా రైజ్ అయ్యి డౌన్ అయ్యే వాళ్ళలో హెడ్ఏక్ కూడా ఉంటుంది. హెడ్ఏక్తో పాటు సడన్గా వామిటింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ బీపీని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 5గురిలో 3 మన ఈ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళలో, టౌన్స్లో అయితే ఉంటుంది. సో మీరు స్ట్రెస్ తక్కువ ఉండే లైఫ్ని లీడ్ చేయాలి. ఈ ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ హార్ట్కి ఇబ్బంది పడేవి ఏమీ చేయొద్దు. ఎక్సర్సైజ్ అనేది కూడా మనకి చాలా మట్టుకు ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన గుండె అనేది ఫాస్ట్గా పనిచేసి మన బ్లడ్ వెజల్స్ కానీ అన్నీ డైలేట్ అవ్వడం, రక్త సరఫరా అనేది మన బాడీ అంతటికి బాగా జరిగి మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంచుతుండండి. థ్యాంక్ యూ.